హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తాను. అదేంటంటే మనము ఇంటి దగ్గర ఉండి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో చేసుకునే ఒక స్వీట్ ఐటమ్ అండి. నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ స్వీట్ ఐటమ్ మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కొరకైతే ఇది నేను చూపిస్తున్నాను. ముందుగా నేను ఈ బౌల్ తోటి అయితే ఒక బౌల్ వేరుశనగ గుళ్ళు అయితే తీసుకుంటున్నాను. వీటిని స్టవ్ పైన డ్రై ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు కూడా స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి. స్టవ్ హైలో పెడితే మనకు వేరుశనగ గుళ్ళు మాడిపోతాయి. పల్లీలు మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అందుకని స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు అయితే దోరగా వేగిపోయాయండి. వీటిని చల్లార్చుకొని పొట్టు తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇలా స్మూత్ పౌడర్లా చేసుకోవాలి. అక్కడక్కడ పల్లీలు చిన్న చిన్న ముక్కల్లా పంట కింద పడినా కూడా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత ఈ పల్లీ పౌడర్లోకి మనము ఏ బౌల్ తోటైతే పల్లీలను తీసుకున్నామో ఆ బౌల్తో 1/2 కప్పు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. మిల్క్ పౌడర్ మనం చేసుకున్న ఐటెంలోకి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి. ఈ మూడింటిని బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు చేసుకునే ప్రాసెస్లోనే పల్లీ కట్లు కూడా చేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను పల్లీ ఉండలని చేస్తున్నాను. తర్వాత ఒక బాండీ పెట్టుకొని మనం తీసుకున్న బౌల్ తోటి 1/4 కప్పు షుగర్ని అయితే తీసుకోవాలి. తర్వాత దాంట్లోకి 1/4 కప్పు వాటర్ని వేసుకొని పాకం పట్టుకుందాము. షుగర్ మొత్తము కరిగే వరకు కలుపుతూ ఉండాలి. మనము తీసుకున్నది తక్కువ క్వాంటిటీ కాబట్టి పాకం అనేది త్వరగానే వస్తుంది, కాబట్టి కలుపుతూ ఉండాలి. పాకము తీగ పాకము వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా వేలితో అంటూ ఉంటే తీగలాగా వస్తుంది. పాకం అయితే ముదరకూడదండి. తీగ పాకం కంటే ఇంకా తక్కువ వచ్చినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా పాకంలోకి వేసుకుందాము. పౌడర్ మొత్తము పాకంలో కలిసిపోయేలా కలుపుకోవాలి. లంప్స్ కానీ ఉండలు కానీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తము ఒక టెక్చర్కి వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే అది అడుగు అంటకుండా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ నేతిపల్లి ఉండలను మీరు ఎప్పుడైనా చేసుకొని తిన్నారా? ఎలా ఉన్నాయి? బాగున్నాయా? కానీ నేను చేస్తున్నది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతకుముందు చాలాసార్లు చేశాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా టేస్ట్గా ఉంటాయంటారు. ఇలా ఈ మిశ్రమము కాస్త గట్టిపడ్డాక 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా ఉందండి. కాస్త వేడి చేసుకొని కూడా వేయొచ్చు. ఇందులో వేడికి కరుగుతుందనే ఉద్దేశంతో నేను 1 స్పూను నెయ్యి అయితే వేశాను. క్వాంటిటీ మరి కాస్త ఎక్కువగా ఉంటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ తక్కువగా ఉంది కాబట్టి 1 స్పూన్ వేసాను. ఇలా నెయ్యి వేసాక బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం మిశ్రమానికి కలిసిపోయేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం అంతా గట్టిపడి ప్యాన్కి సపరేట్ అయ్యే స్టేజిలో స్టవ్ ఆఫ్ చేసి కాస్త వేడి చల్లారాక దీన్ని ఒక బటర్ పేపర్కి నెయ్యి రాసి దాంట్లోకి షిఫ్ట్ చేయాలి. తర్వాత బటర్ పేపర్ని అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఉండాలి. దీనివల్ల మిశ్రమం ఇంకా గట్టి పడుతుంది. మిశ్రమం కొంచెము బటర్ పేపర్కి అంటుకున్నట్టు ఉంటుంది, కానీ వేడి కంప్లీట్గా చల్లారాక ఇలా అంటుకోకుండా స్మూత్గా వస్తుంది. మిశ్రమం గట్టిపడ్డాక చిన్న చిన్న ఉండల్లా చుట్టుకుంటూ ఒక ప్లేట్పై బటర్ పేపర్ పెట్టి ఉండల్ని దాంట్లోకి పెట్టుకోవాలి. బటర్ పేపర్పై ఎందుకు పెట్టాలని అంటున్నానంటే
ఈ ఉండలు మెత్తగా ఉంటాయి కాబట్టి ప్లేట్కి అంటుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని బటర్ పేపర్పై పెట్టేయాలి. ఉండలు చుట్టుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా నెయ్యి కానీ ఆయిల్ కానీ లేదా వాటర్లో వేళ్ళని డిప్ చేసి కూడా ఉండలు చుట్టుకోవచ్చు. చాలా నీట్గా వస్తాయి. ఇలా ఉండలు చుట్టుకున్నాక కాసేపు ఆరనివ్వాలండి. ఇలా ఆరితే ఉండలు అనేవి గట్టిపడతాయండి. ఆ తర్వాత టేస్ట్ చేసి చూడండి ఎంత రుచిగా ఉంటాయో. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ నేతి పల్లి ఉండలు చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయో తెలియచేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ అని చూస్తున్నారా? అన్నింటికి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఫ్రెండ్స్, లాంగ్ వీడియోలు అన్నీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు చూడడం వల్ల నాకు వాచ్ టైం అనేది పెరుగుతుంది. ఇలా కూడా మీ అందరూ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్.